హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. వాళ్ళకి గంప తెచ్చుకోలేదు, చిన్న గిన్నె తెచ్చుకున్నాం. ఎందుకంటే మనం ఇప్పటివరకు చేయని చాలా చిన్న ప్రాసెస్ ఉన్న ఒక రెసిపీ చేద్దాం ఇవాళ. బట్ దానికి మనం ఒక ఆకుకూర కోసుకోవాలి కాబట్టి అది కొంచెమే పడుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం మనము. సో మనం మెంతులు వేసాము, చాలా బాగా వచ్చింది. అయితే మెంతులు చిన్నగా మొలిసినప్పుడే కొంచెం వేరు అది పడిపోయింది అన్నమాట, కొంత ఏరియాలో పడిపోయింది. బట్ ఇమ్మీడియట్గా కొంచెము వేపపిండి అవి వేసినందుకు కొంచెం సర్వైవ్ అయింది. చాలాసార్లు మీకు కూడా జరుగుతుందేమో, మెంతులు కొంచెం ఇంత పెరగంగానే అడ్డంగా పడిపోతుంటుంది కదా. నిజంగా నాకైతే పెద్ద సొల్యూషన్ దొరకలేదు దానికి, ఎందుకు పడిపోతుంది అనేది కూడా రీజన్ కూడా తెలియదు. నిజంగా ఎవరైనా తెలిస్తే చెప్పండి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలా పడ్డప్పుడు ఏం చేస్తానంటే కొంచెము వేపు పిండి అవి చల్లేస్తాను, కొంచెం బూడిది ఉంటే కూడా చల్లుతాను. సో కొంచెం సెట్ అవుతుంది. బట్ ఎవ్రీ టైం ఆ ప్రాబ్లం మాత్రం రిపీట్ అవుతుంది. బహుశా కింద మరి మా దగ్గర అయితే ఎర్రచీమలు బాగానే ఉంటాయి, చీమల వల్లనా ఇంకా దేని వలన నాకు తెలీదు. దానికి సొల్యూషన్ వెతికాను, నెట్లో కూడా వెతికాను, నాకు అంత పెద్ద కనపడలేదు. అడ్డంగా ఎందుకు పడిపోతుందో తెలియదు, సాలిడ్గా ఇలా పడిపోతుంది. మనం ఇంత రెండు ఆకులు రాగానే ఆ మెంతి మొలకలు ఇలా పడిపోతాయి, చాలాసార్లు పడిపోతాయి. సో అలాగే పడిపోయాయి. బట్ మిగతాదంతా చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మెంతి కూరతో ఎన్ని వెరైటీలు చేయాలని అన్ని చేస్తాను నేనైతే. నాకెందుకు ఆ మెంతి ఫ్లేవర్ నచ్చుతుంది, అది తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, మెంతి ఆకు ఫ్లేవర్ చాలా నచ్చుతుంది అనమాట నాకు. సో ఇవాళ మాత్రం సింపుల్గా అందరు చేసుకునేటట్టు, బ్యాచిలర్స్ ఒకరే ఉండేవాళ్ళు అందరు ఎవరైనా సరే టప్పటప్పమని చేసుకునేటట్టు ఒక చిన్న ఐటెం చేద్దాం దాంతో. సో ఆ మెంతి కూర తెంపుకుందాం. ఇదిగోండి మెంతి కూర ఎంత బాగుంది చూడండి. ఆ ఏరియాలో ఇలా చిన్నగా వచ్చినప్పుడు పడిపోయిందనమాట. ఇంకప్పుడు ఎంబడే వేప పిండి చల్లాము, కొంత సర్వైవ్ అయింది, ఇక కొంత మాత్రం పోయింది అప్పటికే. చూడండి ఇంకింత అవుతుంది, చాలా బాగుంటుంది అప్పుడు. మెంతాకును కొంచెం తెంపితే మళ్ళీ రావడం ఏమి ఉండదండి, ఒకసారి తెంపేసుకోవడం అంతే, ఇంకేం లేదు. తొందరగా గ్రోత్, బట్ మంచిది హెల్త్కి, అందుకే అందరు వేసుకోవచ్చు. కుండీల్లో చిన్న కుండీలో వేసుకున్నా బాగుంటుంది. మనం చేసే రెసిపీకి ఈ క్వాంటిటీ చాలు, వెళ్ళి చేసుకుందాం రండి. చూడండి ఇప్పుడే తెంపుకొచ్చిన మెంతి కూర, ఫ్రెష్ మెంతికలు కూర. ఇట్లా తెంపుతుంటే భలే స్మెల్ వస్తుంది కదా. నేను ఏం చేయాలంటే, సరే ఏం చేయబోతున్నామంటే మెంతి కూరతో కూర, పప్పు, ఫ్రై, పొడి కూర, ఇలా చాలా ఉండొచ్చు కదా. ఎవరో మెంతాకు చట్నీ అని కూడా చేశారండి, నిజంగా బాగా అనిపించింది అది. కాకపోతే 2 ఆకులు ఉన్నప్పుడు చేశారు వాళ్ళు. బట్ ఇలా ముదిరాక చేస్తే చేదు వస్తుందో ఏమొస్తుందో మనకు తెలియదు కానీ. సో ఇవాళ ఏంటంటే మెంతి కూర టమాటో వేసి ఆమ్లెట్ సూపర్ ఉంటుంది. నేను నాన్ వెజ్ తినను, నాన్ వెజ్ మానేసాను ఆల్మోస్ట్ 10 years 12 years పైన అయిపోయింది. కాకపోతే ఎగ్ మాత్రం తింటా, అదొకటి ఇష్టము. అంటే ఇష్టం అని కాదు, తింటా. అది కూడా వదిలేసి తింటి. బట్ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది నాకు, ఫుడ్ దొరకక కొంచెము. ఇంకా అప్పుడు మాత్రం ఎగ్ మళ్ళీ తినడం స్టార్ట్ చేశాను అనమాట. ఆల్టర్నేట్ ఉందిలేండి కానీ అది వంక. నిజంగా ఎగ్ అంటే ఇష్టం నాకు, అంతే కొంచెం ఏం లేదు. ఆమ్లెట్ ఇష్టం బాగా. సో ఆమ్లెట్లు ఎన్ని రకాలుగా వేయాలని రకాలుగా వేస్తా. అందులో చాలా ఇష్టమైన రకం ఇదొకటి అనమాట. ఇదంతా అయ్యప్ప స్వాముల సీజన్ కదండి, ఒక ఫుల్ పాటలు వినపడుతున్నాయి మీకు పాటలు. ఇలా దీన్ని అయితే మనం ముదిరాక మాత్రం ఓన్లీ ఆకులు తీసుకోవచ్చండి. ఇది లేతగా ఉంది కాబట్టి ఇలా వేసినా బాగానే ఉంటుంది. ముదిరితే మాత్రం నీట్గా మనం ఏం చేస్తామంటే ఇలా తీసుకొని ఇలా వేసుకొని ఇదంతా పడేస్తాం కదా. సో ఇది లేతగా ఉంది, ఇంకా ముదరలేదు అండ్ ఫ్రెష్ది కాబట్టి వేయచ్చు. ఇలాగే దీన్ని చిన్న కట్ చేసుకోవాలి, మ్యాక్సిమం చిన్నగా. మెంతి కూర ఆమ్లెటా అనుకోకండి, నిజంగా చాలా బాగుంటుంది. సో మెంతి కూర తెచ్చుకున్నాం, కడుక్కున్నాం, కట్ చేసుకున్నాం, అయిపోయింది. దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం మనం. మెంతి కూర వేసినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టమాటాలు వేయాలండి, లేదు ఆ చేదు పోవడానికి అనమాట. కొంచెం ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చు.
యాజ్ యూజువల్గా ఆమ్లెట్ అనగానే గుర్తుకొచ్చేది ఉల్లిపాయలు. అయితే దీంట్లో మిరప్పొడి వేయొద్దు. ఎప్పుడు కూడా ఆకుకూరలు వేసినప్పుడు మిరప్పొడి వేయొద్దు. ఇది చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది అది. అండ్ దాంట్లో కొంచెం ధనియాల పొడి వేయాలండి, సాల్ట్, అన్నీ చక్కగా ఒకసారి కలుపుకోవాలి, బాగా కలవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు ఎగ్స్ వేయాలన్నమాట. నాకు వెజ్ ఆమ్లెట్ చేయడం కూడా వచ్చు, చాలా బాగా వచ్చు. నేను చూపిస్తాను ఒకసారి మీకు. అన్నీ వేసుకున్నాం కదా, అందులో పడ్డది తీద్దాం. తర్వాత 4, 5 వేస్తున్నా. దీన్ని చక్కగా కలుపుకోవాలి. చాలామంది ఏంటంటే ఇలా చేసేసి ఆమ్లెట్ వేసేసుకుంటారు. బట్ మనకు రెస్టారెంట్లో కానీ బయట ఇంకెక్కడైనా సరే చూసినప్పుడు మంచి ప్లఫీగా కనపడుతుందండి. ఆ ప్లఫీగా ఆమ్లెట్ ఎలా వస్తుంది అనేది చాలామందికి తెలియదు. సో ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసుకోవడమా ఏదో చేసేస్తారు, అలా కాదు. లేదంటే బాగా గిలక్ కొడితే ప్లఫీగా వస్తుంది అనుకుంటారు. వస్తుంది, కానీ బెస్ట్గా మనం ఊరికి అలా అలా గిలక్కొట్టినా కూడా మంచి ప్లఫీగా రావాలి ఆమ్లెట్ అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నార్మల్ ఆమ్లెట్ వేసుకున్నా సరే, అంటే ఇప్పుడు మెంతి ఆమ్లెట్ కాకుండా నార్మల్ ఆమ్లెట్ వేసుకున్నా సరే, మనం ఒక బౌల్లో తీసుకొని అన్ని వేసి గిలక్ కొడతాం కదా, గిలక్ కొట్టాక మర్చిపోకుండా అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఖచ్చితంగా వేయాలండి. వేస్తే అసలు ఎంత ప్లఫీగా వస్తుందో చూడండి మీరు. టేస్ట్ బాగుంటుంది, మంచి ఇలా పొంగిపోద్ది అనమాట, చాలా బాగుంటుంది. లేదంటే గంట సేపు గిలక్ కొడితే కానీ రాదు అట్లా. కానీ ఇలా నార్మల్గా గిలక్ కొట్టాక కూడా జస్ట్ కొంచెం ఇది ఆయిల్ వేసుకుంటాం కదా, అంతే క్వాంటిటీ అనుకోండి. దాంట్లో కొంచెం ఇందులో వేసుకోండి, అంతే, అంతకు మించి ఎక్కువ పట్టదు. ఇంకొకటి ఏంటంటే ఆమ్లెట్కి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి. కింద మిగిలిపోద్ది పెనంలో అయినా పర్లేదు. లేదు అంటే కరెక్ట్ అటు ఇటు వేస్తే ఆ డ్రైనెస్ వచ్చేసి చాలామందికి మోషన్స్ పెడతాయి. అది మర్చిపోద్దు మీరు. ఆమ్లెట్కి ఎగ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, అదర్వైజ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, మనకి అన్ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది విషయం. సో ఇందులో ఆయిల్ వేసాక ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకుందాం. మామూలుగా రెగ్యులర్గా వేసేటంత కొంచెం ఉండిపోవాలన్నమాట. ఆకుకూర కాబట్టి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఇంకొకటి అండి, మెంతి కూరలో అండ్ పాలకూర వేసినప్పుడు సాల్ట్ తక్కువ వేయాలి. మెంతి కూర పాలకూరకు సాల్ట్ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఏమో మరి ఆకులు ఆల్రెడీ ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది కాబట్టి తక్కువ ఉండాలి. పిల్లలు కూడా మెంతి కూర అంటే తినరు కదా, ఇది ఒక ఐడియా అనమాట. మనకు ఆమ్లెట్లో వేసేస్తే ఏదైనా తింటారు కాబట్టి మెంతి కూర ఆమ్లెట్ వేసి పెట్టండి, హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇది కొంచెము మెల్లిగా కాల్చుకోవాలి, కొంచెం సిమ్లో పెట్టి మెల్లిగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ బాగుంటుంది. లేదంటే చేసేది అయిపోతుంది, బాగోదు. చూడండి, వేడి వేడి మెంతి కూర టమాటో ఆమ్లెట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు నోరు మూసుకొని తింటారు. మెంతి కూర ఇంటి కూర ఏమన్నారు అనమాట, చాలా 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 బాగుంటుంది. సో ఇలా సూపర్ టేస్ట్ ఉంది. చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పండు టమాటాలు వేయండి. మెంతి కూర కొంచెం ఎక్కువైనా పర్లేదు.
బట్ సాల్ట్ ఎక్కువ వేయద్దు, సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు వేయాలి కంపల్సరీ. సో ప్రాసెస్ అంతా ఇలాగే చేసుకోండి. ఆయిల్ వేయడం మర్చిపోవద్దు, గిలక్కొట్టాక ఆయిల్ వేయడం మర్చిపోవద్దు. సో మీ ఇంట్లో అందరూ చేసుకొని పిల్లలకు పెట్టి మీరు తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.